బృహస్పతి గ్రహం యొక్క దాగి ఉన్న నిజాలను జూనో ఆవిష్కరిస్తోంది. జూనో అనేది అత్యంత దీర్ఘవృత్తాకార ధ్రువ కక్షిలో సౌరశక్తితో నడిచే అంతరిక్ష నౌక. ఇది బృహస్పతి యొక్క అధిక రేడియేషన్ ప్రాంతాలలో ఎక్కువ భాగాన్ని నివారిస్తుంది. ప్రధాన అంతరిక్ష నౌకను లాక్హీడ్ మార్టిన్ నిర్మించినప్పటికీ, జూనో యొక్క సాధనాలు మరియు భాగాలు ప్రపంచం నలుమూలల నుండి వచ్చాయి. జూనో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్కు ముక్కలుగా రవాణా చేయబడింది. అక్కడ దానిని అసెంబుల్ చేసి అట్లాస్ V551 రాకెట్పై ఉంచారు. అది అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అంతరిక్ష నౌకను నిర్మించేటప్పుడు ఇంజనీర్లు దానిని శుభ్రంగా ఉంచడానికి తీవ్ర శ్రద్ధ తీసుకున్నారు. వారు శుభ్రమైన గదిలో పనిచేశారు మరియు ధూళి, దుమ్ము మరియు జుట్టును క్రాఫ్ట్ కలుషితం చేయకుండా నిరోధించే ప్రత్యేక సూట్లను ధరించారు. ఇంజనీర్లు అంతరిక్ష నౌకలోని ప్రతి భాగాన్ని పరీక్షించారు. ఇది బాహ్య అంతరిక్షంలోని కఠినమైన వాతావరణాన్ని తట్టుకుంటుంది. పరీక్షా గదులలో జూనో ఎదుర్కొనే పరిస్థితులను వారు అనుకరించారు. ఉదాహరణకు, భాగాలు వేడి మరియు ప్రకంపనలను ఎంత బాగా తట్టుకోగలవని వారు పరీక్షించారు. దీనిని తరచుగా షేక్ అండ్ బేక్ అని పిలుస్తారు. ఆగస్టు 5, 2011న నాసా యొక్క జూనో అంతరిక్ష నౌక మన సౌర వ్యవస్థ యొక్క అతిపెద్ద గ్రహం, గ్యాస్ దిగ్గజం బృహస్పతికి 5 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం గ్రహం యొక్క మందపాటి మేఘాల క్రింద పరిశోధించడం మరియు బృహస్పతి, మన సౌర వ్యవస్థ మరియు విశ్వవ్యాప్తంగా ఉన్న పెద్ద గ్రహాల యొక్క మూలం మరియు పరిణామం గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం. జూనో 5 సంవత్సరాల 1.7 బిలియన్ మైళ్ల ప్రయాణం తర్వాత జూలై 4, 2016న బృహస్పతి వద్దకు చేరుకుంది మరియు బృహస్పతి యొక్క క్లౌడ్ టాప్స్ నుండి జోవియన్ మాగ్నెటోస్పియర్ వెలుపలి ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న 53 రోజుల ధ్రువ కక్షలో స్థిరపడింది. జెయింట్ గ్రహాలు ఎలా ఏర్పడతాయి మరియు మిగిలిన సౌర వ్యవస్థను కలపడంలో ఈ టైటాన్స్ పోషించిన పాత్ర గురించి మన అవగాహనలో జూనో ఒక పెద్ద అడుగు ముందుకు వేయడానికి వీలు కల్పించింది. జూనో యొక్క పౌరాణిక కనెక్షన్. గ్రీకు మరియు రోమన్ పురాణాలలో బృహస్పతి తన అల్లరిని దాచడానికి తన చుట్టూ మేఘాల తెరను గీసుకున్నాడు. బృహస్పతి భార్య జూనో మేఘాలను దాటి చూడగలిగే దేవత మరియు బృహస్పతి యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది. జూనో వ్యోమనౌక కూడా గ్రహం ఏమి చేస్తుందో చూడటానికి మేఘాల క్రింద చూస్తుంది. మనకు గ్రహం యొక్క నిర్మాణం మరియు చరిత్రను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. జూనో యొక్క అనేక ఆవిష్కరణలు బృహస్పతి యొక్క వాతావరణం మరియు అంతర్భాగం గురించి మన దృక్పథాన్ని మార్చాయి. దాని మేఘాలకు మించి విస్తరించి ఉన్న వాతావరణ పొరను మరియు పలచబడిన లేదా మసక భారీ మూలకం కోర్తో లోతైన లోపలి భాగాన్ని బహిర్గతం చేసింది. ప్రైమ్ మిషన్ ముగింపుకు చేరుకున్నప్పుడు జూనో యొక్క కక్ష్య పరిణామం చెందింది. ఇది చంద్రుడు గనిమీడ్ యొక్క ఫ్లైబైస్కు దారితీసింది మరియు మొత్తం జోవియన్ వ్యవస్థ యొక్క సమగ్ర పరిశీలకుడిగా జూనో యొక్క అన్వేషణకు నాంది పలికింది. ప్రైమ్ మిషన్ ముగిసే సమయానికి అంతరిక్ష నౌక యొక్క కక్ష్య పరిణామం చెందడంతో చంద్రుని గనిమీడ్ యొక్క ఫ్లైబైస్ పూర్తి చేస్తూ జోవియన్ సిస్టమ్ ఎక్స్ప్లోరర్గా జూనో యొక్క పరివర్తనను ప్రారంభించింది. ఇప్పుడు జూనో విస్తరించిన మిషన్లో ఏజెన్సీ యొక్క అత్యంత సుదూర గ్రహ కక్ష్య సెప్టెంబరు 2025 వరకు లేదా అంతరిక్ష నౌక జీవితాంతం వరకు సౌర వ్యవస్థ యొక్క అతిపెద్ద గ్రహం యొక్క పరిశోధనను కొనసాగిస్తుంది. బృహస్పతి యొక్క అంతర్గత నిర్మాణం, అంతర్గత అయస్కాంత క్షేత్రం, వాతావరణం, ధ్రువ తుఫానులు, లోతైన వాతావరణం మరియు అరోరాలతో సహా, మరియు మాగ్నెటోస్పియర్ గురించి జూనో ఇప్పటికే చేసిన ఆవిష్కరణలపై విస్తరించిన మిషన్ సైన్స్ ప్రచారాలు విస్తరించాయి. బృహస్పతి యొక్క సమస్యాత్మకమైన గ్రేట్ రెడ్ స్పాట్
గ్రహం యొక్క భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న తీవ్రమైన అయస్కాంత క్షేత్రం యొక్క వివిక్త పాచ్ విస్తరించిన మిషన్ ప్రారంభంలో 6 ఫ్లైబైస్ సమయంలో అధిక ప్రాదేశిక రిజల్యూషన్ మాగ్నెటిక్ సర్వే యొక్క లక్ష్యం. జూనో ఇప్పుడు పూర్తి జోవియన్ సిస్టమ్ యొక్క అన్వేషకుడు. అంతరిక్ష నౌక యొక్క కక్ష్య పరిణామం చెందుతూనే ఉన్నందున యూరోపా మరియు ఐయో చంద్రుల అదనపు ఫ్లైబైలు ప్రణాళిక చేయబడ్డాయి. జూనో యూరోపా టోరస్ మరియు ఐయో టోరస్ ద్వారా కూడా ఎగురుతుంది. ప్రతి చంద్రుని కక్ష్య డోనట్ ఆకారపు మేఘాలు వంటి చార్జ్డ్ కణాల టొరాయిడల్ మేఘాలతో ఉన్నాయి. నాసా యొక్క యూరోపా క్లిప్పర్ మిషన్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క జ్యూస్ మిషన్ను మెరుగైన పరిశీలన వ్యూహాలు మరియు ప్రణాళిక, సైన్స్ ప్రాధాన్యతలు మరియు మిషన్ డిజైన్ని మెరుగుపరచడానికి ఈ ఉపగ్రహాల సమీపంలోని రేడియేషన్ వాతావరణాన్ని వివరిస్తూ అంతరిక్ష నౌక అనేక సందర్భాలలో టోరీ గుండా వెళుతుంది. విస్తరించిన మిషన్ జూనో యొక్క విస్తృతమైన సైన్స్ పరిశోధనల జాబితాకు బృహస్పతి యొక్క మందమైన వలయాల్లోని ధూళి అధ్యయనాన్ని కూడా జోడిస్తుంది. జూపిటర్ యొక్క మూలం మరియు పరిణామాన్ని అర్థం చేసుకోవడం జూనో యొక్క ప్రధాన లక్ష్యం. దాని మందపాటి క్లౌడ్ కవర్ కింద బృహస్పతి దాని నిర్మాణం సమయంలో మన సౌర వ్యవస్థను నియంత్రించే ప్రాథమిక ప్రక్రియలు మరియు పరిస్థితులకు సంబంధించిన రహస్యాలను రక్షిస్తుంది. ఒక పెద్ద గ్రహానికి మా ప్రాథమిక ఉదాహరణగా ఇతర నక్షత్రాల చుట్టూ కనుగొనబడిన గ్రహ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి బృహస్పతి కూడా క్లిష్టమైన జ్ఞానాన్ని అందించగలదు. జూనో దాని సైన్స్ సాధనాల సూట్తో ఘన గ్రహ కోర్ ఉనికిని పరిశోధించింది. బృహస్పతి యొక్క తీవ్రమైన అయస్కాంత క్షేత్రాన్ని మ్యాప్ చేసింది. లోతైన వాతావరణంలో నీరు మరియు అమ్మోనియా పరిమాణాన్ని కొలిచింది మరియు గ్రహం యొక్క అరోరాస్ను గమనించింది. సౌర వ్యవస్థ నిర్మాణం గురించిన సిద్ధాంతాలన్నీ వాయువు మరియు ధూళి లేదా నెబ్యులా యొక్క భారీ మేఘం కూలిపోవడంతో ప్రారంభమవుతాయి. వీటిలో ఎక్కువ భాగం నవజాత సూర్యుడిని ఏర్పరుస్తాయి. సూర్యుడిలాగే బృహస్పతి ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియం. కాబట్టి ఇది మన నక్షత్రం ఏర్పడిన తర్వాత మిగిలి ఉన్న చాలా పదార్థాలను సంగ్రహించి ముందుగానే ఏర్పడి ఉండాలి. అయితే ఇది ఎలా జరిగిందనేది అస్పష్టంగా ఉంది. ఒక భారీ ప్లానెటరీ కోర్ మొదట ఏర్పడి ఆ వాయువు మొత్తాన్ని గురుత్వాకర్షణతో సంగ్రహించిందా లేదా నిహారిక లోపల ఒక అస్థిర ప్రాంతం కూలిపోయి గ్రహం ఏర్పడటానికి కారణమైందా? ఈ దృశ్యాల మధ్య తేడాలు లోతైనవి. ఇంకా ముఖ్యంగా గ్రహాల నిర్మాణంలో మంచుతో నిండిన గ్రహాలు లేదా చిన్న ప్రోటోప్లానెట్ల కూర్పు మరియు పాత్ర సమతుల్యతలో ఉంటుంది, మరియు వాటితో పాటు భూమి మరియు ఇతర భూగోళ గ్రహాల మూలం మంచుతో నిండిన ప్లానెటిసిమల్లు నీరు మరియు కార్బన్ సమ్మేళనాలు వంటి పదార్థాల వాహకాలు కావచ్చు. ఇవి జీవితానికి ప్రాథమిక నిర్మాణ వస్తువులు. భూమిలా కాకుండా బృహస్పతి యొక్క భారీ ద్రవ్యరాశి దాని అసలు కూర్పును పట్టుకోవడానికి అనుమతించింది. ఇది మన సౌర వ్యవస్థ యొక్క చరిత్రను కనుగొనే మార్గాన్ని అందిస్తుంది. జూనో బృహస్పతి వాతావరణంలో నీరు మరియు అమ్మోనియా పరిమాణాన్ని కొలుస్తుంది మరియు గ్రహం వాస్తవానికి ఘనమైన కోర్ కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఈ పెద్ద గ్రహం మరియు తద్వారా సౌర వ్యవస్థ యొక్క మూలాన్ని నేరుగా పరిష్కరిస్తుంది. బృహస్పతి యొక్క గురుత్వాకర్షణ మరియు అయస్కాంత క్షేత్రాలను మ్యాప్ చేయడం ద్వారా జూనో గ్రహం యొక్క అంతర్గత నిర్మాణాన్ని వెల్లడిస్తుంది మరియు గ్రహం యొక్క పలుచన భారీ మూలకం కోర్ని కొలుస్తుంది. బృహస్పతి యొక్క రంగురంగుల మండలాలు, బెల్ట్లు మరియు ఇతర లక్షణాలు ఎంత లోతుగా చొచ్చుకుపోతాయి అనేది జెయింట్ గ్రహం గురించిన అత్యంత ప్రాథమిక ప్రశ్నలలో ఒకటి. జూనో యొక్క పరిశీలనలు క్లౌడ్ టాప్స్ క్రింద గ్రహం యొక్క వాతావరణం యొక్క ప్రపంచ నిర్మాణం మరియు కదలికలను గుర్తించడంలో సహాయపడతాయి. వాతావరణం యొక్క కూర్పు, ఉష్ణోగ్రత, మేఘాలు మరియు కదలికల నమూనాలలో అపూర్వమైన లోతులకు మ్యాపింగ్ వైవిధ్యాలు ఉన్నాయి. సైన్స్ ఫలితాలు బృహస్పతి వాతావరణం యొక్క మొదటి 3D వీక్షణను అందిస్తాయి.
జర్నల్ సైన్స్ అండ్ ది జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్. ప్లానెట్స్లో ఈ రోజు జూనో యొక్క వాతావరణ ఆవిష్కరణలపై పరిశోధకులు అనేక పత్రాలను ప్రచురించారు. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ యొక్క 2 ఇటీవలి సంచికలలో అదనపు పత్రాలు కనిపించాయి. జూనో నుండి వచ్చిన ఈ కొత్త పరిశీలనలు బృహస్పతి యొక్క సమస్యాత్మక పరిశీలించదగిన లక్షణాల గురించి కొత్త సమాచారం యొక్క నిధిని తెరుస్తాయి అని వాషింగ్టన్లోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో నాసా యొక్క ప్లానెటరీ సైన్స్ డివిజన్ డైరెక్టర్ లోరీ గ్లేజ్ అన్నారు. ప్రతి పేపర్ గ్రహం యొక్క వాతావరణ ప్రక్రియల యొక్క విభిన్న అంశాలపై వెలుగునిస్తుంది. మన అంతర్జాతీయంగా వైవిధ్యమైన సైన్స్ బృందాలు మన సౌర వ్యవస్థపై అవగాహనను ఎలా బలోపేతం చేస్తాయనే దానికి అద్భుతమైన ఉదాహరణ. జూనో 2016లో బృహస్పతి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు అంతరిక్ష నౌక యొక్క 37 పాస్లలో ప్రతి ఒక్కటి దాని కల్లోలమైన క్లౌడ్ డెక్కి దిగువన ప్రత్యేకమైన పరికరాల సూట్ చూసింది. గతంలో బృహస్పతి వాతావరణంలో దృగ్విషయాలు ఊహించిన దానికంటే లోతుగా ఉన్నాయని సూచనలతో జూనో మమ్మల్ని ఆశ్చర్యపరిచింది అని శాన్ ఆంటోనియోలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనో యొక్క ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మరియు బృహస్పతి యొక్క వోర్టిసెస్ లోతుపై జర్నల్ సైన్స్ పేపర్ యొక్క ప్రధాన రచయిత స్కాట్ బోల్టన్ అన్నారు. ఇప్పుడు మేము ఈ వ్యక్తిగత భాగాలన్నింటినీ ఒకచోట చేర్చడం ప్రారంభించాము మరియు బృహస్పతి యొక్క అందమైన మరియు హింసాత్మక వాతావరణం ఎలా పనిచేస్తుందనే దానిపై మా మొదటి వాస్తవిక 3D అవగాహనను పొందుతున్నాము. జూనో యొక్క మైక్రోవేవ్ రేడియోమీటర్ MWR మిషన్ శాస్త్రవేత్తలను బృహస్పతి యొక్క క్లౌడ్ టాప్స్ క్రింద చూడడానికి మరియు దాని అనేక సుడి తుఫానుల నిర్మాణాన్ని పరిశోధించడానికి అనుమతిస్తుంది. ఈ తుఫానులలో అత్యంత ప్రసిద్ధమైనది గ్రేట్ రెడ్ స్పాట్ అని పిలువబడే ఐకానిక్ యాంటీ సైక్లోన్. భూమి కంటే వెడల్పుగా ఈ క్రిమ్సన్ వోర్టెక్స్ దాదాపు 2 శతాబ్దాల క్రితం కనుగొనబడినప్పటి నుండి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఈ తుఫానులు ఊహించిన దానికంటే చాలా పొడవుగా ఉన్నాయని కనుగొన్నారు. కొన్ని క్లౌడ్ టాప్స్ క్రింద 60 మైళ్లు 100 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి మరియు గ్రేట్ రెడ్ స్పాట్తో సహా మరికొన్ని 200 మైళ్లు 350 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. సూర్యరశ్మి వాతావరణాన్ని వేడి చేసే లోతుకు దిగువన నీరు ఘనీభవించి మేఘాలు ఏర్పడే ప్రాంతాలకు మించిన ప్రాంతాలను సుడిగుండం కప్పి ఉంచుతుందని ఈ ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ నిరూపిస్తుంది. గ్రేట్ రెడ్ స్పాట్ యొక్క ఎత్తు మరియు పరిమాణం అంటే తుఫానులోని వాతావరణ ద్రవ్యరాశి యొక్క సాంద్రతను బృహస్పతి గురుత్వాకర్షణ క్షేత్రాన్ని అధ్యయనం చేసే పరికరాల ద్వారా గుర్తించవచ్చు. బృహస్పతి యొక్క అత్యంత ప్రసిద్ధ ప్రదేశంపై 2 దగ్గరగా ఉన్న జూనో ఫ్లైబైలు తుఫాను యొక్క గురుత్వాకర్షణ సంతకాన్ని శోధించడానికి మరియు దాని లోతుపై MWR ఫలితాలను పూర్తి చేయడానికి అవకాశాన్ని అందించాయి. జూనో బృహస్పతి క్లౌడ్ డెక్ మీదుగా దాదాపు 2,09,000 కిలోమీటర్/అవర్ వేగంతో ప్రయాణించడంతో జూనో శాస్త్రవేత్తలు 4,600 మిలియన్ మైళ్ల కంటే ఎక్కువ దూరం నుండి నాసా యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్ ట్రాకింగ్ యాంటెన్నాను ఉపయోగించి సెకనుకు 0.01 మిల్లీమీటర్ల వేగం మార్పులను కొలవగలిగారు. ఇది గ్రేట్ రెడ్ స్పాట్ యొక్క లోతును క్లౌడ్ టాప్స్ క్రింద దాదాపు 300 మైళ్లు 500 కిలోమీటర్లు వరకు పరిమితం చేయడానికి బృందాన్ని ఎనేబుల్ చేసింది. జూలై 2019 ఫ్లైబై సమయంలో గ్రేట్ రెడ్ స్పాట్ యొక్క గురుత్వాకర్షణ పొందడానికి అవసరమైన ఖచ్చితత్వం అస్థిరమైనది అని సదరన్ కాలిఫోర్నియాలోని నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన జూనో శాస్త్రవేత్త మరియు గురుత్వాకర్షణ ఓవర్ఫ్లైట్లపై జర్నల్ సైన్స్లో ఒక పేపర్ యొక్క ప్రధాన రచయిత మార్జియా పారిసి అన్నారు. గ్రేట్ రెడ్ స్పాట్ NWR లోతుపై అన్వేషణను పూర్తి చేయగలగడం వలన బృహస్పతి వద్ద భవిష్యత్తులో గురుత్వాకర్షణ ప్రయోగాలు సమానంగా చమత్కారమైన ఫలితాలను ఇస్తాయని మాకు గొప్ప విశ్వాసం ఉంది. తుఫానులు మరియు యాంటీ సైక్లోన్లతో పాటు
బృహస్పతి దాని విలక్షణమైన బెల్ట్లు మరియు జోన్లకు ప్రసిద్ధి చెందింది. గ్రహం చుట్టూ చుట్టుముట్టే తెలుపు మరియు ఎరుపు రంగు మేఘాలు బలమైన తూర్పు, పడమర గాలులు వ్యతిరేక దిశలలో కదులుతూ బ్యాండ్లను వేరుచేస్తాయి. ఈ గాలులు లేదా జెట్ స్ట్రీమ్లు దాదాపు 3200 కిలోమీటర్లు లోతుకు చేరుకుంటాయని గతంలో కనుగొన్నారు. జెట్ స్ట్రీమ్లు ఎలా ఏర్పడతాయనే రహస్యాన్ని పరిష్కరించడానికి పరిశోధకులు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. బహుళ పాస్ల సమయంలో జూనో యొక్క MWR ద్వారా సేకరించబడిన డేటా ఒక సాధ్యమైన క్లూని వెల్లడిస్తుంది. వాతావరణంలోని అమ్మోనియా వాయువు గమనించిన జెట్ స్ట్రీమ్లతో విశేషమైన అమరికలో పైకి క్రిందికి ప్రయాణిస్తుంది. జూనో యొక్క MWR డేటా కూడా బెల్ట్లు మరియు జోన్లు బృహస్పతి నీటి మేఘాల క్రింద 65 కిలోమీటర్లు పరివర్తన చెందుతాయని చూపిస్తుంది. నిస్సార లోతుల వద్ద బృహస్పతి యొక్క బెల్ట్లు పొరుగు మండలాల కంటే మైక్రోవేవ్ కాంతిలో ప్రకాశవంతంగా ఉంటాయి. జూనో గతంలో బృహస్పతి యొక్క 2 ధృవాల వద్ద భారీ తుఫానుల యొక్క బహుభుజి ఏర్పాట్లను కనుగొంది. 8 ఉత్తరాన అష్టభుజి నమూనాలో మరియు 5 దక్షిణాన పెంటగోనల్ నమూనాలో అమర్చబడ్డాయి. ఇప్పుడు 5 సంవత్సరాల తరువాత మిషన్ శాస్త్రవేత్తలు అంతరిక్ష నౌక యొక్క జోవియన్ ఇన్ఫ్రారెడ్ అరోరల్ మ్యాపర్ (JARAM) ద్వారా పరిశీలనలను ఉపయోగించి ఈ వాతావరణ దృగ్విషయాలు చాలా స్థితిస్థాపకంగా ఉన్నాయని నిర్ధారించారు. అదే ప్రదేశంలో మిగిలి ఉన్నాయి. బృహస్పతి తుఫానులు ఒకదానికొకటి కదలికను ప్రభావితం చేస్తాయి, తద్వారా అవి సమతౌల్య స్థితి గురించి ఆసిలేషన్ చెందుతాయి అని రోమ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్లో జూనో ఇన్వెస్టిగేటర్ మరియు ఆసిలేషన్ మరియు స్థిరత్వంపై జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ఇటీవలి పేపర్కు ప్రధాన రచయిత అలెసాండ్రో మురా అన్నారు. బృహస్పతి యొక్క ధ్రువ తుఫానులలో ఈ నెమ్మదిగా ఆసిలేషన్ ప్రవర్తన వాటికి లోతైన మూలాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. జిరామ్ డేటా కూడా భూమిపై హరికేన్ల వలె ఈ తుఫానులు ధ్రువం వైపు కదలాలని కోరుకుంటాయి. అయితే ప్రతి ధ్రువం మధ్యలో ఉన్న తుఫానులు వాటిని వెనక్కి నెట్టివేస్తాయి. ఈ సంతులనం తుఫానులు ఎక్కడ నివసిస్తాయో మరియు ప్రతి ధ్రువం వద్ద వేర్వేరు సంఖ్యలను వివరిస్తుంది. JPL కాలిఫోర్నియాలోని పసాదేనాలో కాల్టెక్ యొక్క విభాగం జూనో మిషన్ను నిర్వహిస్తుంది. జూనో నాసా యొక్క న్యూ ఫ్రాంటియర్స్ ప్రోగ్రాంలో భాగం. ఇది వాషింగ్టన్లోని ఏజెన్సీ సైన్స్ మిషన్ డైరెక్టరేట్ కోసం అలబామాలోని హంట్స్విల్లేలోని నాసా యొక్క మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో నిర్వహించబడుతుంది. Thanks for watching.